జంగారెడ్డిగూడెం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. పట్టణానికి చెందిన వాస్విసాయి నగేష్ దంపతులు స్వామివారికి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేణుగోపాల స్వామివారికి పంచామృతాలతో ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఈ నెల 4వ తేదీ వరకు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతాయని సిటీ న్యూస్తో పేర్కొన్నారు. 3వ తేదీ గ్రహణం తరువాత 4వ తేదీ ప్రత్యేకంగా స్వామివారికి పుష్పాభిషేకం ఉంటుందని తెలియజేశారు. మందారమూలే వదనాభిరామం బింబార్ధరే పూరిత వేణునాదం గోగోప గోపీ జన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. శ్రీ దిక్లాండకోడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రుక్మిణీ సత్యభామా సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ప్రారంభించుకుని ఈ రోజుతో 1వ తారీఖు దగ్గర నుంచి ప్రారంభించి 4వ తారీఖు దాకా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరపబడుతూ ఉంటాయి. అలాగే ఈ రోజు స్వామివారిని అమ్మవారిని కూడా కళ్యాణంలో స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకుగాను పెళ్లి కూతురుగాను తీర్చేది. అలాగే ఈ రోజు సాయంత్రం నుంచి అంకురారోపణ విశ్వక్సేనారాధన పుణ్యాహవచన అంకురారోపణ వాస్తు పూజ వాస్తు హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి. కనుక ఈ యొక్క జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసినటువంటి ఆ రుక్మిణీ సత్యభామా సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారికి ప్రప్రథమంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరపబడుతోంది. ప్రతి ఒక్క భక్తులు కూడా రేపు ఉదయం స్వామివారికి విశేష హోమ కార్యక్రమాలు, అలాగే రేపు రాత్రి స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, అలాగే మధ్యలో మనకి గ్రహణం వచ్చింది కనుక 3వ తారీఖుగా ఆ స్వామివారికి ఇవన్నీ కూడా ఆపి 4వ తారీఖున స్వామివారికి చక్కగా హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేసుకుని రాత్రి ఆ స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమం ఏకాంత కార్యక్రమం విశేష కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.